ఇటువంటి సందర్భం చాలా సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఎదుర్కొన్న దాష్టికాలు విపరీతమైన దౌర్జన్యాల్ని చూస్తూ ప్రజలందరూ కూడా కోరుకున్న విషయం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిస్తే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక అద్భుతమైన పరిపాలన ఒక మంచి ప్రభుత్వం వస్తుందనే భావనతోటి అనేక మంది ప్రతి సందర్భాల్లో కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈరోజు ఇటువంటి సభలో ఇరు పార్టీల అధ్యక్షులు మా నాయకులు ఇంతమంది కార్యకర్తలు ఈ విధంగా హాజరవడం అంటే దీని వెనక చాలామంది కృషి చేశారు. వారందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే అనేక అవమానాలకు గురయ్యాం, అనుమానాలకు గురయ్యాం, రకరకాలుగా వేధింపులు కేసులు ఎక్కడ చూసినా కూడా పార్టీ నాయకత్వం ఎదగకూడదని అన్ని స్థానాల్లో కూడా ఇబ్బంది పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తూనే వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, ఆయనకున్న అనుభవంతో తెలుగుదేశం పార్టీని ఆయన ఎంతో సమర్థవంతంగా నడుపుకుంటూ ముందుకు వచ్చారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ, రాజకీయాల్లో ఆయన చేస్తున్న ప్రస్థానం మన రాష్ట్రం కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ కోణంతో చూస్తే మనందరికీ ఒక మంచి ప్రభుత్వం రావాలి, రాష్ట్ర భవిష్యత్తు మారాలనే ఒక బలమైన వర్తమాన రాజకీయాల్లో ఎవరు ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేసుకుంటూ ముందుకు వచ్చారు. సెప్టెంబర్ 13వ తారీఖున రాజమండ్రిలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కలిసినాక పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఆ రోజు రాష్ట్రంలో సంచలనంగా మారింది. అనేక ప్రాంతాల నుంచి ప్రజలందరూ కూడా హర్షించడమే కాకుండా కష్టకాలంలో రెండు పార్టీలు కలిసినప్పుడు అక్కడ ఎదుర్కోవాల్సిన సమస్యలను కూడా అధిగమించుకుంటూ ఇంత దూరం మన ప్రస్థానం చేయగలిగాం. ఈరోజు మనందరం నేర్చుకోవాల్సింది, చూసి మనందరం అర్థం చేసుకోవాల్సింది, ఏ విధంగా కష్టపడి ఒక కార్యకర్తగా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడ్డారో. ఈరోజు ఈ సభ, ఈ సందర్భంగా నేను మీకు తెలుపుకుంటున్నాను. మొట్టమొదటిసారి ఆహ్వానం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం ఏముండిందంటే లోకేష్ గారి నాయకత్వం పెంచాలి, ఆయన వరకే ఈ సభని, ఆయనే ముఖ్యమైన అతిథిగా ఉంటే ఈ సభకి గౌరవం దక్కుతుంది, ఆ సభకి కేవలం మనం వెళ్ళడం వలన పూర్తిగా మనం సమర్థించినట్టు కాదనే భావన వ్యక్తపరిచినప్పుడు నేను లోకేష్ గారికి తెలిపితే ఆయనలో ఉన్న స్పందించే మనస్తత్వం చూసి పవన్ కళ్యాణ్ గారు కూడా నిజంగానే చాలా ఇంప్రెస్ అయ్యారు. లోకేష్ గారు అన్న మాట ఏంటంటే, నా పాదయాత్ర ముగింపు సందర్భంగా చేస్తున్న సభ కాదు ఇది, జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి మొట్టమొదటిసారి ఒక అద్భుతమైన విజయం సాధించే విధంగా ఒక చక్కటి సభను ఏర్పాటు చేసుకున్నప్పుడు దానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రావాలి, అవసరమైతే నేను అడుగు వెనకేస్తా తప్ప పవన్ కళ్యాణ్ గారిని ముందుని నడిపించే విధంగా మన అందరం కూడా ముందుకెళ్దామని చెప్పి ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఈ అవినీతి ప్రభుత్వం ఏ విధంగా యువతకు నిరాశ కలిగించిందో, ఏ విధంగా యువతకును అంధకారాలు నెట్టిందో మీ అందరూ తెలుసు. ఇక్కడి నుంచి కొంత దూరంలోనే రణస్థలంలో జనవరి మాసంలో జనసేన పార్టీ తరఫున మేము యువశక్తి కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఆ రోజు యువతలో ఉన్న ఆందోళన, ఎందుకు మేము వలసలకు పోవాలి మా ఉద్యోగాల కోసం, ఎందుకు దూర ప్రాంతాలకి మేము మా గ్రామాలు వదిలేసి మా తల్లిదండ్రులను వదిలేసి మేము ఇంత కష్టాలు పడాలనేది పదే పదే చెప్పుకుంటూ వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగించింది, ఇబ్బంది కలిగించింది.